హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇది వచ్చేసి ఈవినింగ్ వ్లాగ్. సో ఈవినింగ్ పనులన్నీ అయిపోయాయి. సో వంట చేద్దామని అయితే స్టార్ట్ చేస్తున్నాను వీడియో. సో ఇక్కడైతే నేను ఈవినింగ్ కాగానే ఒక్కసారి మోపు అయితే ఇచ్చాను. ఆ తర్వాత చిన్న కప్పులో కాస్త టీ వేసుకుని తాగుతున్నాను. ఆ తర్వాత పని స్టార్ట్ చేద్దామని. సో నెక్స్ట్ అయితే ఫ్రిడ్జ్లో చూస్తే ఈ వెజిటేబుల్స్ కనపడ్డాయి. వీటితోని కర్రీ అలాగే పూరి చేద్దామని డిసైడ్ అయ్యాను. సో ఫ్రెండ్స్, నేను ఎప్పుడు కానీ పూరి చేసిన అసలు పొంగదు పూరి అనేది. ఇంకొకటి ఏంటంటే, మనము వీడియోలో చూసినప్పుడు కొందరు పూరీలు చేస్తే భలే పొంగుతాయి, మళ్ళీ వాళ్ళు తినేవారికి కూడా అలాగే పొంగి ఉంటాయి. కానీ నేను చేస్తేనేమో క్రిస్పీగా అప్పడంలాగా వస్తాయి. ఒకవేళ కొంచెం పొంగినా నేను ఉబ్బిపోయి తినే టైంకి అది మొత్తం మెత్తగా గాలిపోయిన బెలూన్లా ఉంటుంది. అన్నీ అందరు వేసే ఇంగ్రీడియంట్సే వేస్తాను, కానీ నా పూరీలు ఎందుకు అస్సలు పొంగవు. అసలు మిస్టేక్ ఎక్కడ జరుగుతుంది, అసలు నాకు కాల్చడం రావట్లేదా ఆయిల్లో, లేకపోతే నాకు ప్రాసెస్ సరిగా రావడం లేదా, పిండి కలపడంలో ఏమైనా కిటుకుందా అనేది అస్సలు నాకు అర్థం కావట్లేదు. ఎన్నిసార్లు చేసినా కూడా అలాగే వస్తుంది. చాలా సార్లు ట్రై చేశాను, కానీ ఇప్పటికీ రాదు. ఒకవేళ పూరి చేద్దామన్నా చపాతీ చేద్దామన్నా అందరికేమో మంచిగా చందమామలాగా రౌండ్గా వస్తాయి, నాకేమో అన్ని ప్రపంచ పటాలే వస్తాయి. నా పిల్లలు అంటారు ఇది ఏ దేశ పటము అని. సో నాకు ఎందుకు అస్సలు రౌండ్గా రాదు. నేను ఒక్కోసారి ఏం చేస్తానంటే పూరి అది చపాతీ రోల్ చేసిన తర్వాత చిన్న టిఫిన్ బాక్స్ తీసుకొని ఈ విధంగా అయితే చేస్తాను, అలా రౌండ్గా వస్తుందని. సో నా పూరి కథ అదండి, అస్సలు రౌండ్గా రాదు. ఒకవేళ వచ్చినా కూడా అస్సలు పొంగదు. సో పిండిని అయితే తడిపేసుకున్నాను. ఉప్పు, కాస్త ఆయిల్, కొంచెం రవ్వ, ఇలా గోధుమ పిండి వేసుకొని అయితే చేసుకున్నాను. మా ఇంట్లో అయితే గోధుమ పిండి తప్ప మైదా పిండి అనేది అస్సలు యూస్ చేయనివ్వరు మా సారు. సో ఇక్కడైతే నేను గోధుమ పిండిని నానబెట్టుకున్నాను. కర్రీ అయితే టమాటా, కొన్ని బీన్స్ అలాగే ఆలు వేసి అయితే ఫస్ట్ నేను కర్రీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. సో కర్రీ అయితే అయిపోవడానికి వచ్చింది. లాస్ట్లో కొత్తిమీర వేస్తున్నాను. సో ఫ్రెండ్స్, మీరు కూడా పూరీలు చేస్తే ఇలాగే నాలాగే ఫీల్ అవుతుందా లేక మంచిగా వస్తుందా? ఒకవేళ మీకు మంచిగా వస్తే ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది ప్లీజ్ కమెంట్ చేయండి. నేను ఎన్నిసార్లు చేసినా కూడా నాకు మిస్ అయిపోతుంది. సో కర్రీ అయితే అయిపోయింది. సో ఇక్కడ కర్రీ చేయడం అయితే అయిపోయింది. నెక్స్ట్ పిండి కాస్త నానిన తర్వాత నేను ఈ విధంగా చిన్న చిన్న ఉండల్లా అయితే చేసి పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఒక్కొక్కటి కాకుండా నాకు అలా చేయడం రాదు. ఇలా మొత్తం రోల్ చేసి పూరీలన్నీ ఒక్కొక్క దాని తర్వాత ఒకటి ఫ్రెష్గా వేయడం నాకు రాదు. సో నేను ఇలా కొన్ని చేసి పెట్టుకొని నూనెలో ఫ్రై చేస్తాను ఈ విధంగా. సో దేవుడి దయ వల్ల అయితే ఒక పూరీ చేశాను. చూడండి ఎలా అయిపోయిందో. అది పంక్చరే అయ్యింది పూరి ఒకటి, ఫస్ట్ పూరి. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ సెకండ్ది వేసాను, అలాగే వచ్చింది. సో ఏ పూరి అయితే కొంచెం బాగా పొంగిందో దాన్ని అయితే కాస్త వీడియో క్లిప్ చేశాను. ఇది కాస్త పొంగింది, నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ టైం పొంగింది కాబట్టి. నాకు ఇప్పటికప్పుడు అలా ఫ్రెష్గా వేయడం రాదు కాబట్టి, సో ఇలా కొన్ని ఒక 10-12 ఈ విధంగా బాల్స్ చేసుకొని ఈ విధంగా అయితే పూరిల్లా చేసుకొని వేసుకున్నాను. కొన్ని ఏమో పంక్చర్ అవుతున్నాయి, కొన్ని ఏమో కావట్లేదు. సో ఇదండి నా పూరీల సంగతి. మీరైతే ఎలా చేస్తారు, ఏమేమి వేస్తారు, ఎలా చేస్తారు అని కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.